పెట్స్‌కి స్విమ్మింగ్ పూలా? యెస్. మనకే కాదు వాటికి కూడా ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి కదా! అందుకే మన సాగర్ నగర్‌లో ఒక మంచి పెట్ ఫ్రెండ్లీ కేఫ్ ఉంది. అదే పాఫీ. మేము మమ్మీ వాళ్ళ ఇంటికొచ్చి చాలా మంత్స్ అయింది. అందుకే ఈ వీకెండ్ రమ్మని ఇన్వైట్ చేశారు. ఇంకా తమ్ముడు కూడా ముంబై నుంచి వచ్చాడు కాబట్టి మేము కూడా సరదాగా ఈ వీకెండ్ వైజాగ్‌లో స్పెండ్ చేశాం. ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసి వెయిట్ చేస్తుండగా మాకు ఈ బుజ్జి క్యాట్ కనిపించింది. మా తమ్ముడేమో పెట్ లవర్. ఇంకా ఆగుతాడా? వెంటనే దాన్ని లాక్కొచ్చేసాడు. ఈ పెట్ ని చూడగానే చిన్నప్పుడు ఖుషి టీవీలో స్టూవర్ట్ లిటిల్ కార్టూన్ వచ్చేది. అందులో స్నోబెల్లా అనిపించింది. ఆ క్యాట్ అలా అలా తిరుగుతూ ఆడుకుంటుంటే కేఫ్ వాళ్ళ పెట్ అనుకున్నాం. లాస్ట్ లో తెలిసింది అది కస్టమర్స్ పెట్ అని. మేము పర్మిషన్ కూడా తీసుకోకుండా ఆడుకుంటున్నాం. నాకు పెట్స్ అంటే చాలా భయం. అందుకే దూరం నుంచే ఆడుకుంటున్నా. ఇంకా అమ్మ కొడుకులు ఒకటే ముచ్చట్లు. ఏదో చాలా సంవత్సరాల తర్వాత కలిసినట్టు. ఫైనలీ అవర్ ఫుడ్ ఈజ్ హియర్. సాటర్డే కాబట్టి ఓన్లీ వెజ్ స్టార్టర్స్ ఆర్డర్ చేసాం. టేస్ట్ ఈజ్ ఓకే బట్ క్వాంటిటీయే చాలా తక్కువ అనిపించింది. ఈ గ్లాస్ కెమిస్ట్రీ ల్యాబ్లో కదా ఉండాలి, ఇక్కడ ఉంది ఏంటి అని అనుకున్నాం. అంబియన్స్ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఈ కేఫ్ కంప్లీట్లీ పెట్ ఫ్రెండ్లీ కేఫ్. మన పెట్స్ని కూడా ఇక్కడ తీసుకురావచ్చు. అలానే పెట్ ఫుడ్ అండ్ పెట్ యాక్సెసరీస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. రాగానే ల్యాబ్ పప్పి కనిపించింది. ఆడుకొని వస్తానంటే ఫస్ట్ తినేసి అప్పుడు టచ్ చేయమని చెప్పింది. ఇండియన్ మామ్స్. తినేసి వచ్చేసరికి ఇది క్యూట్గా బజ్జుంది. అంత క్యూట్గా బజ్జున్నాక ఎవరైనా డిస్టర్బ్ చేస్తారా? పోనీ పక్కనున్న పూడలతో ఆడుకుందామంటే నాకు అది అస్సలు అలవాట్లేదు. ల్యాబ్ ఈజ్ ఓకే బికాస్ ఫ్రెండ్లీ కాబట్టి. హైడీ కార్టూన్లో బాక్సర్ ఉంటాడు. అలా అనిపించింది నాకు ఈ డాగ్ని చూడగానే. కానీ ఈ బ్రీడ్ ఏంటో మీకు తెలుసా? తెలిస్తే కమెంట్ చేయండి. క్వాంటిటీ తక్కువ వచ్చింది కాబట్టి మా పొట్టలో ఇంకా స్పేస్ ఉంది. అందుకే పానీపూరితో ఫిల్ చేస్తున్నాం. ఆ తర్వాత మేము సినిమాకి వెళ్తున్నాం. మా పేరెంట్స్ది బిజినెస్ ఫీల్డ్ కాబట్టి అస్సలు మూవీస్కి ఇంట్రెస్ట్ చూపించారు. వాళ్ళు చూసిన లాస్ట్ మూవీ సీతం మార్కెట్లో సినిమాల చెట్టు. అందుకే మేము వైజాగ్ వచ్చిన ప్రతిసారి మా హస్బెండ్ ఏదో ఒక మూవీ ప్లాన్ చేస్తారు. వాళ్ళకి తెలియకుండానే టికెట్స్ బుక్ చేసేస్తారు. ఎందుకంటే ఒకసారి బుక్ చేశాక కంపల్సరీ రావాల్సిందే కదా. మా మ్యారేజ్ తర్వాత డాడీ వాళ్ళతో చాలా మూవీస్ చూసాం. దురంధర్, అనగనగా ఒక రాజు, ఇంకా చాలా చూసాం. బట్ అన్నిటిలో కొరియన్ కనకరాజు ఇస్ ది వర్స్ట్. ఎందుకు వచ్చామా అనిపించింది.